పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 10 మనకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ట్విస్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ 10th క్వశ్చన్లో డిఫైన్ రోల్స్ థీరం ఆర్ డిఫైన్ లెగ్రాంజెస్ థీరం లాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఆర్ అదర్వైజ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎగ్జామినేషన్లో. ప్రీవియస్ ఇయర్స్లో ఐపీ సంబంధించి డిఫరెంట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డెఫినేషన్ చూడండి. క్వశ్చన్ మీకు స్టేట్మెంటే అడగొచ్చు డైరెక్ట్గా 2 మార్క్స్కి. స్టేట్ రోల్స్ థీరం అంటాడు. అంటే రోల్స్ థీరం స్టేట్మెంట్ ఐడియా ఉండాలి మనకు. ఎస్, సి వాట్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ రోల్స్ థీరం. సపోజ్ there is a function which is defined on closed interval a to b. If f is a function which is defined on closed boundary a comma b and it satisfies 3 conditions. a to b లిమిటెడ్ ఇంటర్వెల్లో డిఫైన్ అయి ఉండాలి, అట్లాగే 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. అది ఏంటి ఆ 3 కండిషన్స్ అంటే, ఫస్ట్ వన్, f must be continuous on that closed boundary a to b. f is continuous on closed interval a comma b. తర్వాత f is differentiable on open interval a to b. కంటిన్యూటీకి ఏమో మీరు ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి, డిఫరెన్షియబిలిటీ మాత్రం ఓపెన్ ఇంటర్వెల్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏబి ఏవైతే ఉన్నాయో అక్కడ డిఫరెంట్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, యూనిక్ టాంజెంట్ డ్రా చేయడానికి కుదరదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేయాలి మనం. అండ్ సపోజ్ ద థర్డ్ కండిషన్, ఎఫ్ ఆఫ్ ఏ ఆల్సో ఎఫ్ ఆఫ్ బి. ఏ బి రెండింటి దగ్గర ఫంక్షనల్ హైట్ ఈక్వల్గా ఉండాలన్నమాట దీని మీనింగ్. then there exists at least one element c belongs to open interval a comma b such that f dash c equal to 0. This is the statement of Rolle's theorem. జామెట్రికల్గా ఇంకా క్లారిటీ ఉంటుంది మనకు. Let us see the graph. Given that the function is defined on closed AB, మనం ఫస్ట్ a to b ఇంటర్వెల్లో ఒక ఫంక్షన్ డ్రా చేద్దాం. అండ్ హియర్ ద కండిషన్స్ ఆర్ ద ఫంక్షన్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫంక్షన్ డ్రా చేద్దాం మనం. ప్లస్ ఇక్కడ 3 కండిషన్స్ కంపల్సరీ ఉండేటట్లు మనం ఫంక్షన్ డ్రా చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి సేమ్ అన్నాడు కదా, అంటే ఏ దగ్గర ఫంక్షన్ హైట్ ఎంత ఉందో బి దగ్గర కూడా ఆ ఫంక్షన్ హైట్ అంతే ఉండాలన్నమాట. మిగతా ప్లేస్లో మిగతా ఇంటర్వెల్లో అక్కడ కంటిన్యూటీ తర్వాత డిఫరెన్షియబిలిటీ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే చాలు. సో ఇప్పుడు నేను గ్రాఫ్ ఇలా డ్రా చేస్తున్నా. దిస్ ఈజ్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ద గివెన్ బౌండరీస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి దే ఆర్ ఈక్వల్. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ ఎఫ్ ఆఫ్ ఏ, ఇక్కడ అవుట్పుట్ ఎఫ్ ఆఫ్ బి, ఈ రెండు కూడా ఈక్వల్. సో ఐ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి హియర్. రైట్, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్లు మనం గ్రాఫ్ డ్రా చేసాం కదా. స్టేట్మెంట్లో చూడండి, ఇక్కడ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ సి బిలాంగ్స్ టు దిస్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి సచ్ దట్ ఎఫ్ డాష్ సి 0 అన్నాడు. ఎఫ్ డాష్ సి 0 అంటే అర్థం ఏంటి అంటే సి దగ్గర స్లోప్ వాల్యూ 0 అవుతుంది అని అర్థం కదా. అయితే ఏబి ఇంటర్వెల్లో ఎక్కడో ఒక చోట మనకు స్లోప్ 0 అయ్యేటట్లు ఉండాలి. ఎస్, ఇక్కడ స్లోప్ 0, ఇక్కడ కూడా స్లోప్ 0 అవడానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మినిమం ఒకటనే ఉండాలి. ఎస్, ఇక్కడ ఈ గ్రాఫ్లో మనకు 2 టైమ్స్ స్లోప్ 0 అయింది కదా. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ దట్ దిస్ ఈజ్
some c, and here its derivative equal to 0. This is the statement of Rolle's theorem. నెక్స్ట్ ఇలాగే మనకు స్ట్రెయిట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఆర్ స్ట్రెయిట్ లెగ్రాంజెస్ థీరం అని కూడా క్వశ్చన్ ఇస్తాడు. తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే అందులో 3 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ 2 కండిషన్స్ మాత్రమే ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కండిషన్ ఉండదు అంతే, రైట్. సపోజ్ ద ఫంక్షన్ ఎఫ్, if the function f is that is defined on closed interval a comma b, first 2 conditions అనుకున్నాం కదా, such that f is continuous on closed interval a to b, ఇది ఫస్ట్ కండిషన్. అట్లాగే f is differentiable on open interval a comma b such that there exists at least one small c belongs to open interval a comma b, then there exists at least one c belongs to a comma b such that f dash c written as f of b minus f of a divided by b minus a. This is the statement of Lagrange's theorem. జామెట్రికల్గా ఇంకా క్లారిటీ ఉంటుంది. let us see geometrical representation. Here the function f is defined on closed boundary a to b. Limited boundary choose చేసుకోవాలి a to b. There is no condition like f of a equal to f of b in this. ఇక్కడ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ తప్ప f of a f of b సేమ్ హైట్లో ఉండాలనే కండిషన్ అయితే లేదు. సో మీరు f of a f of b డిఫరెంట్ హైట్స్లో కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట, రైట్. అండ్ నౌ యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ విచ్ ఈస్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్. ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద గ్రాఫ్ నౌ. Suppose this is the graph, and now let us observe this is the point denoted by a comma f of a. తర్వాత ఈ పాయింట్ వచ్చేసి b comma f of b. First I am going to find slope of line segment joining these 2 points. ఈ రెండిటికి జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నా. దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఇక్కడ ఏం రావాలి, f of b మైనస్ f of a డివైడ్ బై b మైనస్ a అని రావాలి. సో ఈ స్లోప్కి ఈక్వల్ అయ్యేటట్లు c ఏబి ఇంటర్వెల్లో ఎక్కడో ఒక చోట c వాల్యూ కూడా సేమ్ స్లోప్ ఉంటుంది అంటున్నాడు. ఎస్, అంటే దీనికి ప్యారలల్గా ఉంటేనే కదా స్లోప్స్ ఈక్వల్ అయ్యేది. సో ఇప్పుడు ఇక్కడ ఒక టాంజెంట్ తీసుకుందాం, ఇక్కడ ఒక టాంజెంట్ తీసుకుందాం. ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ స్లోప్ సేమ్ ఉంటుంది. అంటే ఏబి ఇంటర్వెల్లో ఎక్కడో ఒక చోట మీకు మినిమం ఒక చోట అయితే కంపల్సరీ ఈ స్లోప్కు ఈక్వల్ స్లోప్ ఛాన్స్ ఉంటుంది అంటుండు. అంటే ఇక్కడ సిఏ స్లోప్, ఇక్కడ ఎఫ్ డాష్ సి అని రాస్తున్నాను నేను. When the 2 lines are parallel, then their slopes are equal. Therefore, I can write f dash c equal to f of b minus f of a by b minus a. And here the condition b minus a which is not equal to 0 or b not equal to a. This is about Lagrange's theorem. With application questions kuda public exam lo adigadu. First question chuddam. Verify Rolle's theorem for f of x equal to x square plus 4 on క్లోజ్ ఇంటర్వెల్ -3 to 3 అని ఉంది ఇక్కడ క్వశ్చన్. రోల్స్ థియరం అన్న వెంటనే మనకు 3 కండిషన్స్ గుర్తుకు రావాలి.
కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, అట్లాగే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయో లేదో చూద్దాం. ఎస్, గివెన్ దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 and it is defined for all x belongs to closed -3 to 3. x square plus 4 అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్ కదా, పాలినామియల్ ఫంక్షన్ కంటిన్యూస్. సో ఫస్ట్ కండిషన్ రాస్తున్నా. Since f of x is polynomial, I can write f of x is continuous on closed boundary -3, 3. పారాబోలిక్ షేప్ డయాగ్రామ్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే పారాబోలా ఎట్లాగూ కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ అని మెన్షన్ చేద్దాం. నెక్స్ట్, షార్ప్ ఎడ్జెస్ కానీ జంప్స్ కానీ ఏవి లేవు కాబట్టి గ్రాఫ్లో, సో యూ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ differentiable on open boundary, open interval -3 to 3. నెక్స్ట్ అట్లాగే థర్డ్ కండిషన్ చూడండి. ఎఫ్ ఆఫ్ -3 అండ్ ఎఫ్ ఆఫ్ 3 బోత్ ఆర్ సేమ్. -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 కదా, బోత్ ఆర్ 10. Implies I can write f of -3 equal to f of 3. కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, అలాగే థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఈ మూడు సాటిస్ఫై అయినాయి కదా. నెక్స్ట్ ఎఫ్ డాష్ సి కావాలి మనకు. ఎఫ్ డాష్ సి వెరిఫై రోల్స్ స్థిరం అన్నాడు కదా, ఎఫ్ డాష్ సి 0కి ఈక్వేట్ చేసి చూడాలి. ఆ సి వాల్యూ కంపల్సరీ ఆ ఇంటర్వెల్లో ఉందనుకోండి, రూల్స్ స్థిరం వెరిఫైడ్ అని రాసేయచ్చు. ఎస్, లెట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంటర్వెల్ -3 to 3 or not. Let f dash c 0. What is f of x? You have x square plus 4. On differentiation, that is 2x. That's all. X square derivative. Here I can write its derivative f dash of x equal to 2 times of x. అంటే ఇక్కడ 2 times of c అని వస్తుంది. That implies I can write the value of c, it is equal to 0. Yes, you know that here c is 0 and it is belongs to -3 to 3. By the definition, if c belongs to open interval a comma b, then the theorem is verified. Yes, here 0 that lies in that interval -3 to 3, and hence Rolle's theorem verified. సో ఇలా మనం సొల్యూషన్ రాయాలి. దీనికి 2 మార్క్స్. ఫస్ట్ 3 కండిషన్స్ రాస్తాం, తర్వాత డిఫరెన్షియేషన్ ఈక్వల్ టు 0 చేయాలి. ఆ సి వాల్యూ కంపల్సరీ ఆ ఇంటర్వెల్లో ఉండాలి. నెక్స్ట్ సేమ్ మోడల్ అగైన్, వెరిఫై రోల్స్ థీరమ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, but given that the interval closed -1 to 1. Yes, I am going to write the given function. Given that f of x is x square minus 1 and it is defined for all x belongs to closed -1 to 1. x square minus y equal to x square minus 1 అంటే మళ్ళీ పారాబోలా కదా, పారాబోలా గ్రాఫ్ మీకు యూ షేప్ వస్తుంది. సో దట్ ఈస్ కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్. సో ఫస్ట్ 2 కండిషన్స్ ఓకే. థర్డ్ కండిషన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ -1 ఎఫ్ ఆఫ్ 1 రెండు వెరిఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ 0 అవుతుంది, -1 హోల్ స్క్వేర్ -1 కదా, అంటే 1 - 1 0. ఎఫ్ ఆఫ్ 1 ఆల్సో 1 - 1 బికమ్ 0. సో the 3 conditions are true. First I am going to write those 3 conditions. 1, 2, 3. First one, f is continuous
continuous on closed minus 1 to 1. And the second condition, it is differentiable on open interval minus 1 to 1. Also the condition f of minus 1 equal to f of 1. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. రోల్స్ థియరం వెరిఫై చేయాలంటే మనం ఏం చేయాలి? ఎఫ్ డాష్ సి 0 రాసి ఆ సి వాల్యూ ఆ ఇంటర్వెల్లో ఉందో లేదో వెరిఫై చేయాలి. సో లెట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. ఎస్, హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దెన్ ఐ కెన్ రైట్ its derivative, that is 2x, x square derivative 2x, constant derivative minus 1 derivative 0. So f dash x is 2x, f dash c is 2c. It is equal to 0, implies c equal to 0, and it is belongs to the interval minus 1 to 1. So 0 అన్నది ఆ ఇంటర్వెల్ లో ఉంది కదా. సో రోల్స్ థియరం వెరిఫైడ్ అని రాసేద్దాం. Hence, the theorem verified. That's all. Let us move to the next question. Trigonometric function ఇచ్చాడు ఇక్కడ. f of x equal to sin x minus sin 2x defined on closed 0 to pi అంటున్నాడు. Sin function వేవ్ లాగా వస్తుంది, అంటే అది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ కదా. తర్వాత ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ పై ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చూడాలి. ఈ 3 కండిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఫరెన్షియేషన్ ఈక్వల్ టు 0 నుంచి మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంటర్వెల్లో ఉందో లేదా చెక్ చేస్తాం. రైట్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ గివెన్ ఫంక్షన్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin x minus sin 2x, and interval x belongs to closed 0 to pi. I am going to write its derivative. Sin x derivative cos x, tarvata sin 2x derivative, that is 2 times of cos 2x. Right. You know that sin function continuous and differentiable, so that I am writing f is continuous on closed 0 to pi. Next, f is differentiable on open interval 0 to pi. అట్లాగే f of 0, f of pi, both are same. sin 0 0, మళ్ళీ ఇక్కడ sin 0 0, sin pi 0, sin 2 pi వాల్యూ కూడా 0. సో బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు 0. 3 కండిషన్స్ ఓవర్. నెక్స్ట్, రోల్స్ థియరం వెరిఫికేషన్లో మనం ఎఫ్ డాష్ సి 0 రాయాలి కదా. లెట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఉంది డిఫరెన్షియేషన్, కాస్ ఎక్స్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ 2x కదా. మరి ఎక్స్ ప్లస్లో సి రాయాలి కాబట్టి కాస్ సి మైనస్ 2 times of cos 2c equal to 0 I can write. Therefore cos c equal to 2 times of cos 2c రాయాలి. And you know cos 2 theta in terms of cos, that is cos 2 theta written as 2 cos square theta minus 1. On simplification it is 4 times cos square c minus 2 minus cos c equal to 0. First I am writing cos x and then 2. ax square plus bx plus c మోడల్లో ఉండడానికి ఫస్ట్ cos రాస్తున్నా, తర్వాత 2 రాస్తున్నా. Now I am going to write the value of cos x, cos c. Cos c value చూడండి, cos c value I am using the formula minus b plus or minus root over b square minus 4ac by 2a. ax square plus bx plus c equal 0 మోడల్ ఉన్నప్పుడు మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా వాడతాం కదా. మైనస్ b అంటే ఇక్కడ 1,
ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి అన్నప్పుడు మైనస్ 8 హోల్ డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ అంటే 2 టైమ్స్ ఆఫ్ 4. సో 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 33 హోల్ డివైడెడ్ బై 8 అని వస్తుంది. రూట్ 33 వాల్యూ అప్రాక్సిమేట్లీ 5.8. సో దట్ cos c become 1 ప్లస్ ఆర్ మైనస్ 5.8 డివైడ్ బై 8 అంటే ఒకటేమో 6.8 బై 8 అని వస్తుంది, ఇంకొకటి మైనస్ 4.8 డివైడ్ బై 8 అని వస్తుంది. ఎస్, సి cos c వాల్యూ 6.8 డివైడ్ బై 8 అంటుండు. ఇన్ ద ఇంటర్వెల్ 0 to π కదా, అక్కడ ఎక్స్ ఇంటర్వెల్ డొమైన్ మనకు 0 to π ఇంటర్వెల్ ఇచ్చాడు. 0 to π ఇంటర్వెల్లో 0 to π ఇంటర్వెల్లో మాత్రమే ఇది 0, ఇక్కడ π. ఇక్కడ కొసైన్ ఫంక్షన్ ఉంది. కొసైన్ ఫంక్షన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్, ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ ఇట్ ఈస్ నెగటివ్. ఎస్, 6.8 బై 8 ఒకటి పాజిటివ్ వచ్చింది, మైనస్ 4.8 బై 8 ఒకటి నెగిటివ్ కూడా వచ్చింది. అట్లీస్ట్ ఏదో ఒకటి ఎగ్జిస్ట్ కావాలి, ఎగ్జిస్ట్ అయినాయి కదా. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 0.8 రాయొచ్చు మనం అప్రాక్సిమేట్లీ. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే కొసైన్ వాల్యూ ఇన్ బిట్వీన్ -1 to +1. తర్వాత ఇది మైనస్ 4.8 అని ఉంది కదా, ఇట్ ఈస్ మైనస్ 0.5. సో ఆ ఇంటర్వెల్లో కొసైన్ వాల్యూస్ యాక్చువల్గా -1 to 1 మధ్యలో ఉండాలి. ఇక్కడ 0.8 మైనస్ 0.5 ఎట్లాగో -1 to 1 మధ్యలో వస్తున్నాయి కాబట్టి ఐ కెన్ రైట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ 0 to π. ఫైనల్గా ఆన్సర్ రాసేద్దాం. హెన్స్ రోల్స్ థీరం వెరిఫైడ్. దట్స్ ఆల్. ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మూవ్ టు ద నెక్స్ట్ వన్. అగైన్ రోల్స్ థీరం and the function here cubic function with unknowns a and b that is defined on closed boundary 1 to 3. Also given that the value of c in that interval 2 plus 1 by root 3. Then the aim is to find the value of a and b. Yes, Rolle's theorem holds to the function f of x equal to x cube plus bx square plus ax, that is given, and it holds on the interval closed 1 to 3. Yes, I am going to differentiate this f dash of x 3 times of x square plus 2b of x plus a. And you know that cubic polynomial, it is continuous as well as differentiable, already given in the question. It holds Rolle's theorem. So let f dash c equal to 0. Since I am going to write, since Rolle's theorem holds, let f dash c equal to 0. Implies I can write 3c square plus 2bc plus a, it is equal to 0. Now I can write the value of c using minus b plus or minus root over b square minus 4ac by 2a formula, minus 2b plus or minus root over b square value 4b square minus 4 into a into c, that is 3 into a, whole divided by 2a, that is 2 into 3. On continuation,
the value of C that is equal to neglect 2. ఇక్కడ ఒక 2 times of B ఉంది. ఈ 4 కామన్ తీద్దాం మనం. మీకు అవుట్ సైడ్ ద రూట్ 2 అని వస్తుంది. రూట్ 4 వాల్యూ 2 కాబట్టి రిమైనింగ్ B స్క్వేర్ మైనస్ 3A హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 3 అని రాద్దాం. 2 నెగ్లెక్ట్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కంటైనింగ్ 2, రైట్? రిమూవింగ్ 2 we get the value of C, that is minus B plus or minus root over B square minus 3A whole divided by 3. But given C in the form of integral part plus fractional part. Due to that reason, I am going to write first minus B divided by 3, next plus or minus root over B square minus 3A divided by 3. Yes, since the value of C, that is 2 plus 1 by root 3, comparing with this, here it is root over B square minus 3A divided by 3. First minus B by 3, suppose equal to 2. Here minus B by 3 value 2, and you can write 1 by root 3, it is equal to root over B square minus 3A divided by 3. 3 written as root 3 into root 3. 3 also written as root 3, so that root 3 gets cancelled, and from this you will get the value of B, that is minus 6. I got the value of B. Substituting the value of B in this, here on cross multiplication, root 3 become root over B square minus 3A, and neglecting square on both the sides, we get B square minus 3A value equal to 3. నేను ఇక్కడ స్క్వేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనమాట. B స్క్వేర్ మైనస్ 3A ఈక్వల్ టు 3 అని వచ్చింది. B స్క్వేర్ అంటే ఇక్కడ 36 కదా, సో దట్ 3A రిటర్న్ యాజ్ B స్క్వేర్ మైనస్ 3. తర్వాత 3A వాల్యూ ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ 36 మైనస్ 3 అంటే 3A 33 అవుతుంది, and hence the value of A equal to 11. A value, B value రెండు కూడా వచ్చేసాయి మనకు కదా. Therefore A is 11, B is minus 6. This is your answer. Move to the next one. Show that there is no real number k for which x square minus 3x plus k equals 0 has two distinct roots in the interval 0 to 1 is given. 0 to 1 interval లో 2 different roots ఉన్నాయని అంటున్నాడు ఆ ఫంక్షన్కి. ఫంక్షనల్ ఈక్వేషన్ ఇక్కడ x square minus 3x plus k equals 0 has 2 different roots. Then show that there is no real number k అంటున్నాడు. అలాంటి రియల్ నెంబర్ ఏది ఉండదట. ఎస్, let us see. You know that second degree equation that indicates a parabola. సో మనం ఇప్పుడు పారాబోలా 2 డిఫరెంట్ రూట్స్తో చూజ్ చేసుకోవాలి. ఎస్, ఇలా తీసుకుందాం. సపోజ్ దట్ దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ k, y equal to, okay? If it is equal to 0, that means we will get alpha beta 2 different roots. Let alpha beta are 2 different roots of this. Yes, to get 2 different roots, it is must in the interval alpha comma beta its derivative should be 0. avuna? F dash of c equal to 0. ఈ మధ్యలో ఎక్కడో చోట ఎగ్జాక్ట్గా మిడిల్లో మీకు కంపల్సరీ డెరివేటివ్ 0 అవ్వడానికి స్కోప్ ఉంది. అదే రాద్దాం మనం. ఎస్, వాట్ ఐఎమ్ డూయింగ్, అబ్జర్వ్.
given that x square minus 3x plus k equal to 0, that has two distinct real roots on closed boundary 0 to 1. టూ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయన్నాడు కదా. టూ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయంటే కంపల్సరీ స్లోప్ 0 కావాలి కదా ఆ ఇంటర్వెల్ మధ్యలో. సో దట్ దేర్ ఫోర్ సపోజ్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసేద్దాం ఇక్కడే. whenever it has two different roots, slope must be 0 in that interval కదా. ఆ ఇంటర్వెల్లో డిఫైన్ అయిన ఇంటర్వెల్లో టూ రూట్స్ ఉన్నాయి, ఓన్లీ లిమిటెడ్ బౌండరీ 0 to 1 అన్నాడు కదా. మనం గ్రాఫ్ కూడా ఏం చేద్దామంటే ఇక్కడ లిమిటెడ్ బౌండరీలోనే డ్రా చేద్దాం. 0 to 1 ఇంటర్వెల్ తీసుకుందాం. సో ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నా, ఇది 0. తర్వాత ఈ గ్రాఫ్ ఓకే, ఇక్కడ దాకే అనుకుందాం, ఇది 1 అనుకుందాం. ఈ 0 to 1 ఇంటర్వెల్లో టూ డిఫరెంట్ రూట్స్ ఉందంటే 0 to ఇంటర్వెల్లో స్లోప్ 0 కావాలి. ఎస్, దేర్ ఫోర్ ఐ కెన్ రైట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ సి రాద్దాం. ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0 and C must belongs to that interval, open interval 0 to 1. సో డిఫరెంట్ రియల్ రూట్స్ కండిషన్ రాశాను నేను. ఎఫ్ డాష్ సి వచ్చేసి 2 times ఆఫ్ సి మైనస్ 3 ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇలా ఉండాలి యాక్చువల్గా, బట్ కానీ ఏమైంది చూడండి, ఇక్కడ డెరివేటివ్ 0 రాస్తే బట్ 2c మైనస్ 3 ఈక్వల్ టు 0 and c equal to 3/2, that is 1.5. it does not belongs to open interval 0 to 1. యాక్చువల్గా డెరివేటివ్ 0 అవుతూ ఆ c వాల్యూ కంపల్సరీ ఆ ఇంటర్వెల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టూ డిఫరెంట్ రూట్స్ అన్నప్పుడు ఒకసారి గ్రాఫ్ ఇలా కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే స్లోప్ మధ్యలో 0 కావాలి. ఆ 0 to 1 బౌండరీలో ఎక్కడో చోట 0 కావాలి, కానీ 0 to 1 ఇంటర్వెల్లో కావట్లేదు. 1.5 దగ్గర 0 అవుతుంది, అంటే అలాంటి k వాల్యూస్ ఇక్కడ ఎగ్జిస్ట్ కావట్లేదు అన్నాడు. అంటే ఈ k ఇచ్చాడు కదా, అంటే అట్లాంటి ఫంక్షన్ ఉండదు యాక్చువల్గా ఈ ఇంటర్వెల్లో 0 అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు 0 to 1 ఇంటర్వెల్ వచ్చింది కదా. దేర్ ఫోర్ మనం రాసేద్దాం, దెర్ ఈజ్ నో రియల్ k that satisfies two distinct roots in the interval 0 to 1. That's all. అక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ రాసేద్దాం. సో క్లోజ్ ఇంటర్వెల్ 0 to 1లో డిఫరెంట్ రియల్ రూట్స్ ఉండేటట్లు ఏ k వాల్యూ కూడా ఎగ్జిస్ట్ కావట్లేదు. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నౌ బేస్డ్ ఆన్ Lagrange's theorem, and the function is very simple. X square minus 1 is given, boundary వచ్చేసి close 2 to 3. Verify Lagrange's mean value theorem అన్నాడు. Since that is second degree y equal to x square minus 1, second degree polynomial, you know that polynomial continuous differentiable ఆ టూ కండిషన్స్ ఎనఫ్ లెగ్రాంజెస్లో. ఎస్, ఫస్ట్ అయితే ఆ కండిషన్స్ రాద్దాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 2 to 3. ఎస్, నెక్స్ట్ సింపుల్ ఆ టూ కండిషన్స్ రాద్దాం, ఎందుకంటే పాలినామియల్ కదా. దేర్ ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ టూ కండిషన్స్. F is continuous on closed 2 to 3, అట్లాగే F is
differentiable on open 2 to 3, two conditions very clear due to polynomial function. Polynomial ఎట్లాగో కంటిన్యూస్, షార్ప్ ఎడ్జెస్ ఏం రావు కాబట్టి డిఫరెన్షియబుల్ అని కూడా రాసేస్తారు. నెక్స్ట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వెరిఫై చేయమన్నాడు కదా. లెట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడ్ బై బి మైనస్ ఏ. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఏబి ఇంటర్వెల్లో ఎక్కడో చోట సి అనే వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వాల్యూకు ఎఫ్ డాష్ సి ఈక్వల్ అవుతుందని చెప్పాడు కదా. సో దట్ అది వెరిఫై చేద్దాం మనం, ఆ ఇంటర్వెల్లో ఉందా లేదా సి వాల్యూ. ఎఫ్ డాష్ సి అన్నాడు కదా, డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఇప్పుడు ఎక్స్ ప్లస్లో సి ఉంది కాబట్టి 2c రాద్దాం. కాన్స్టెంట్ డెరివేటివ్ ఎట్లాగో 0. నౌ 2c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 3 అప్పర్ లిమిట్ కదా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే అక్కడ లోవర్ లిమిట్ 2 కదా, డివైడ్ బై 3 మైనస్ 2. ఎస్, ఆన్ సింప్లిఫికేషన్ 2c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అని వస్తుంది. ఓకే, నౌ ఇట్ ఇంప్లైస్ 2 టైమ్స్ ఆఫ్ c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అంట, ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 స్క్వేర్ మైనస్ 1 కదా, తర్వాత మైనస్ ఎఫ్ ఆఫ్ 2 దట్ ఈస్ 2 స్క్వేర్ మైనస్ 1 ఇంప్లైస్ 2c రిటర్న్ యాజ్ 8 మైనస్ 3. 9 మైనస్ 1 8, అక్కడేమో 4 మైనస్ 1 3. 8 మైనస్ 3 దట్ ఈస్ 5. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ c ఈక్వల్ టు 2.5. 2.5 ఎట్లాగో బిలాంగ్స్ టు 2 to 3, అంటే రోల్స్ థీరం వెరిఫై అయినట్లే కదా. ఎక్కడో చోట 2 to 3 ఇంటర్వెల్లో ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏకి ఈక్వల్ కావాలి. దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో హెన్స్ ఐ కెన్ రైట్ హెన్స్ Lagrange's mean value theorem, LMVT, Lagrange's mean value theorem verified అని రాసేద్దాం. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ డ్రా చేయాలి, దానిపైన ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు కండిషన్ ఇస్తున్నాడు, వేర్ టాంజెంట్ ఈజ్ parallel to chord joining 1, 1 and 3, 27 అంటున్నాడు. మనం y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ డ్రా చేద్దాం. అందులో 1, 1, 3, 27 పాయింట్స్ మెన్షన్ చేద్దాం. ఎస్, ఇది y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ కదా. 1, 1, 3, 27 అన్నాడు. సపోజ్ దిస్ ఇస్ 1, 1, 3, 27 ఇక్కడ చూజ్ చేసుకుందాం. ఓకే, ఎస్, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కర్వ్ డ్రా చేయమన్నాడు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద కర్వ్. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక కర్వ్. హియర్ ద పాయింట్ 1, 1 and here it is 3, 27. Right. Find a point on the graph of y equal to x cube where tangent is parallel to the curve joining these two అన్నాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ డ్రా చేసిన కర్వ్కి ప్యారలల్గా ఇంకో టాంజెంట్ వస్తుందట దీనికి. అయితే ఆ టాంజెంట్ ఏ పాయింట్ దగ్గర వస్తుంది అన్నది కావాలి. మనం ఇక్కడ డ్రా చేద్దాం టాంజెంట్. ఎస్, ఎస్, ఇక్కడ ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది చూడండి. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ కావాలి. సో to find the point on the curve,
what I am doing, observe. First, given data I am going to write y equal to x cube is given. If you differentiate this, dy by dx, that become 3 times of x square. This is y equal to x cube and this is its derivative 3 times of x square. Now, by Lagrange's mean value theorem, I can write f dash c equal to f of b minus f of a divided by b minus a. Kada? Right. f dash c ante differentiation kada? Differentiation at x equal to c anamata. Ante 3c square అని వస్తుంది. తర్వాత f of b అట. f of b చూడండి ఇక్కడ. ఇదేమో a, f of a. నెక్స్ట్ ఇది b, f of b. f of b మైనస్ f of a అంటే ఇప్పుడు 27 మైనస్ 1 రాయాలి. తర్వాత b మైనస్ c అని ఉంది కదా, అంటే 3 మైనస్ 1. So that what we get, 3 times of c square equal to 26 divided by 2. So that what we get, it become 13 anamata. Implies the value of c square 13 by 3 అని వస్తుంది. Therefore I can write the value of c plus or minus root 13 by 3. అయితే మనకి ఎట్లాగో అటువైపే వస్తుంది కదా, పాజిటివ్ రిజల్ట్ రాద్దాం. రూట్ 13 by 3 వచ్చింది మనకు. మనకేమో పాయింట్ కావాలి అక్కడ. సో ఎక్కడో చోట సి అనే ప్లేస్లో అయితే మనకు సేమ్ స్లోప్తో మనకు సి వాల్యూ వచ్చేసింది ఇక్కడ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? రూట్ ఓవర్ 13 డివైడ్ బై 3. ఆ ప్లేస్లో పాయింట్ కావాలి నాకు. In case x coordinate c, then y can be written as c cube. Required point now I can write c, c cube. Yes, required point clearly c, c cube. That implies required point written as, what are coordinates of c? Already ఇక్కడ వచ్చింది కదా మనకు రూట్ 13 by 3. ఎక్కడో చోట సి అనే ప్లేస్లో మనకు సేమ్ స్లోప్తో రావాలి. అక్కడ సి వాల్యూ ఎంత వచ్చింది మనకు? రూట్ ఓవర్ 13 by 3 అని వచ్చింది. సి పవర్ 3 అని ఉంది కదా, దాన్ని సి స్క్వేర్ ఇంటూ సి రాయొచ్చు. సి పవర్ 3 రిటర్న్ యాజ్ సి స్క్వేర్ ఇంటూ సి. సి స్క్వేర్ అంటేనేమో 13 by 3 ఇంటూ సి అంటే ఇంటూ రూట్ ఓవర్ 13 by 3 అని రావాలి. సో దిస్ ఈజ్ your answer. ఇలా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. చాలా ఈజీ. ఓన్లీ రోల్స్ థీరం అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం పైన మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. అప్పుడప్పుడు డెఫినేషన్ అడుగుతాడు కాబట్టి డెఫినేషన్స్ కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. స్టేట్మెంట్స్ రావాలి. రోల్స్, వాట్ ఈజ్ రోల్స్ థీరం, వాట్ ఈజ్ లెగ్రాంజెస్ థీరం అండ్ దేర్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్. అంటే పక్కన గ్రాఫ్ డ్రా చేస్తూ మీరు స్టేట్మెంట్ రాస్తే మీకు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఇలా ప్రిపేర్ అవుతే చాలు, 10th క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు మనం.